వెంకయ్య నాయుడు గారు కూడా స్పష్టంగా చెప్పేశారు. శివాజీ ఏదైతే ఆ రోజు దండోరా ఈవెంట్లో మాట్లాడారో, పొట్టి పొట్టి బట్టలు వేసుకోకండి, సరుకులు కనిపించే విధంగా బట్టలు వేసుకోకండి, కొంచెం నిండైన బట్టలు వేసుకోండి అన్నందుకు ఆయన చెప్పే విషయం ఏదైతే ఉందో దాన్ని పక్కన పడేసి ఆ సరుకులు ఆ పనికిరాని పదాలు పట్టుకొని దాన్ని హైలైట్ చేశారు. ఆ తర్వాత అనసూయ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు ఎక్కువగా రాద్ధాంతం చేశారు. అయితే ఇందులో అనసూయ మాత్రం తననే ఏదో అన్న విధంగా అయితే బాగా ఓవర్ యాక్షన్ చేసింది, ఏదో మహిళా నాయకురాలు అన్న విధంగా. ఈ విషయం మీద వెంకయ్య నాయుడు గారు నిన్న శిల్పకళా వేదికలో మన వేటూరి గారి 90వ జయంతి సందర్భంగా ఆయన మాట్లాడారు. అక్కడ ఒక సభ ఏర్పాటు చేస్తే ఆ సభలో మాట్లాడారు. ఈ మధ్య ఎందుకో కానీ బట్టలు వేసుకోమని కూడా వివాదం చేస్తున్నారు. బట్టలు వేసుకోకండి అంటే వాళ్ళకి ఒక నొప్పి రావాలి, ఒక బాధ రావాలి, కానీ ఇక్కడ బట్టలు వేసుకొని తిరగండి అంటే నొప్పి వస్తుందంటే అసలు మనం ఎటువైపు వెళ్తున్నాం, సమాజం ఎటువైపు వెళ్తుంది అంటూ వెంకయ్య నాయుడు గారు అయితే గట్టిగానే ఇచ్చారు. మరి ఇప్పటికైనా నాగబాబుకి అలాగే అనసూయకి అర్థమవుతుందేమో, బహుశా దీని మీద కూడా రాద్ధాంతం చేస్తారేమో, బట్టలు వేసుకోమంటున్నారు అని. ఇప్పుడు మామూలుగా మనకంటూ ఒక సాంప్రదాయం ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఓ సాంప్రదాయం ఉంటుంది. ఆ సాంప్రదాయంలో పూర్తిగా ముఖం కనిపించకుండా, చెప్పులు కనిపించకుండా, చేతులు కనిపించకుండా, అసలు ఊపిరి ఆడకుండా, అసలైనటువంటి ఆక్సిజన్ లోపలికి వెళ్లకుండా బట్టలు ఏమి వేసుకోమని చెప్పలేదు కదా. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నీట్గా వేసుకోండి. మీరు వెస్ట్రన్ వేసుకున్నా పర్లేదు, అలాగే మన ట్రెడిషనల్ వేసుకున్నా పర్లేదు, ఏది వేసుకున్నా నీట్గా కప్పుకోండి. అంటే ఏదో మన టాలెంట్ చూపించాల్సిన అవసరం లేదన్న విధంగా ఆయన మాట్లాడారు. ఆ విధానం కూడా ఇంత రాద్ధాంతం చేస్తున్నారని వెంకయ్య నాయుడు గారు నిన్న శిల్పకళా వేదికలో మాట్లాడారు. బహుశా చాలామందికి ఈ విషయాలు గుచ్చుకొని ఉండొచ్చేమో.